మీరు విజయం సాధించగలరు అని తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అది మీరే. మీ ఆత్మవిశ్వాసమే మీ మొదటి విజయమని గుర్తుంచుకోండి. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలను అన్న విషయం మర్చిపోకు. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉంటే సరిపోదు. ఆ కలల కోసం కష్టపడే దమ్ముండాలి. సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేవు. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకో. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. గతంలో జరిగింది మాత్రమే చరిత్ర కాదు. భవిష్యత్తులో నువ్వు సాధించబోయేది కూడా చరిత్రే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందనే మొదలవుతుంది. 100 సార్లు ఓడిపోయామని 100 సార్లు గెలవాల్సిన అవసరం లేదు. ఒక్క గెలుపు చాలు. అన్ని ఓటములకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు. కానీ ఆ ఒక్క క్షణం తీసుకున్న నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఎప్పుడైనా తప్పదు కదా. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. నీ మీద నీకు ఉండే నమ్మకమే నీ మొదటి విజయ రహస్యం. మనం విజేతలం కావటానికే పుట్టాం అనే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. మనం ఎదగలేమని సక్సెస్ దిగిరాదు. సక్సెస్ను అందుకోవాలంటే మనం ఎదగాల్సిందే. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. లేట్ అయినా పర్లేదు కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. గెలుస్తా అన్నది నేను పలికిన శపథం కాదు, నేను రాయబోతున్న శాసనం. గెలుపు ఎలా ఉండాలి అంటే నువ్వు వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూసి లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది. కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు ముందుకు వేసే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితేనే. నీకు ఎవరు తోడు లేకపోయినా నీలో ఉన్న ధైర్యం నిన్ను లక్ష్యం వైపు నడిపిస్తుంది. సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్ళినా తప్పులేదు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మళ్ళీ మొదలుపెట్టు. ఒక 6 నెలలు బలంగా కష్టపడితే అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.